రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మహాకుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక అక్షయ, పాతాల్పురి దేవాలయం, సరస్వతి కుండ్, హనుమాన్ దేవాలయాలను సందర్శించారు రాజ్నాథ్. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా వైభవంగా కొనసాగుతోంది. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు మహాకుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తుల పూజలతో కుంభ్ సిటీ దేదీప్యమానంగా వెలుగుతోంది. ఈ నెల 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి, 26న మహాశివరాత్రి ఉన్నాయి. ఈ పర్వదినాల్లో కుంభమేళాకు భారీగా భక్తులు తరలొచ్చి పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉంది. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు, పర్యాటకులు వస్తున్నారు. సుమారుగా 35 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.